పాకిస్తాన్ 1992 వన్డే వరల్డ్ కప్ ఎలా గెలిచిందో తెలుసా? ముందుగా పాకిస్తాన్ కెప్టెన్ 1987లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఓడిపోవడంతో క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ జియావుల్ హక్ ఇమ్రాన్ ఖాన్ని మళ్లీ పాకిస్తాన్కి ఆడమని రిక్వెస్ట్ చేయడంతో ఇమ్రాన్ ఖాన్ 1992 వరల్డ్ కప్లో పాకిస్తాన్కి కెప్టెన్సీ చేశాడు. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆడిన ఫస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయారు. 4th మ్యాచ్ ఓడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వర్షం కారణంగా ఆగిపోయింది. ఇక పాకిస్తాన్ సెమీఫైనల్కు వెళ్ళలేదు అని అందరూ అనుకున్నారు. కానీ పాకిస్తాన్ నెక్స్ట్ 4 మ్యాచెస్ గెలిచి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెమీఫైనల్కు చేరింది. ఇక సెమీఫైనల్లో న్యూజిలాండ్ సెట్ చేసిన 262 రన్స్ టార్గెట్ని పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఇంజమాముల్ హక్, జావేద్ మియాందాద్ హాఫ్ సెంచరీ చేసి గెలిపించారు. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 72 రన్స్ చేశాడు. పాకిస్తాన్ 250 రన్స్ చేసి ఇంగ్లాండ్ టీంని 227 రన్స్కి ఆల్అౌట్ చేసి పాకిస్తాన్ తమ ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఇక ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ 300కి పైగా రన్స్, 10 వికెట్స్ తీసి పాకిస్తాన్ తమ ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు.